ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారా? పార్టీ చీఫ్ తమను పట్టించుకోవడం లేదని నారాజ్ అవుతున్నారా? ఏపీలో హస్తం పార్టీకి షర్మిల జవసత్వాలు నింపుతారని హైకమాండ్ భావిస్తుంటే ఆమె మాత్రం ఒంటెద్దు పోకడలతో పార్టీని మరింత దిగజార్చుతున్నారా? అందుకే పార్టీ చీఫ్ షర్మిలపై పార్టీ పెద్దలు గుస్సా అవుతున్నారా? ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో హస్తం పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. దాదాపు రాష్ట్ర విభజన ఓ దశాబ్దం గడిచినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం కోలుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది పార్టీ హైకమాండ్. షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఢిల్లీ పెద్దలు భావించారు. కానీ గ్రౌండ్లో మాత్రం పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. పార్టీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల సీనియర్లను కలుపుకుపోవడం లేదట. దాంతో హస్తం సీనియర్లు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. రాష్ట్రం రెండుగా విడిపోయాక 3 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు టీడీపీ అధికారంలోకి వచ్చింది, ఒకసారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి మాత్రం డిపాజిట్లు కూడా రాలేదు. దాంతో పార్టీని పరుగులు పెట్టించేందుకు షర్మిల చేతికి పగ్గాలు అప్పగించారు. అయితే షర్మిల వచ్చాక పార్టీ కాస్త పుంజుకున్నట్టు కనిపించినప్పటికీ ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు రాలేదు. చివరకు కడప నుంచి పోటీకి దిగిన షర్మిల కూడా ఓటమి పాలయ్యారు. కానీ ఎన్నికల సమయంలో అన్న జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షర్మిల ఓ రేంజ్లో రెచ్చిపోయారు. జగనే టార్గెట్గా ఘాటైన విమర్శలు చేశారు. ఒకానొక దశలో షర్మిలకు ఆ స్థాయిలో కౌంటర్ ఇచ్చే నేతలు వైసీపీలో లేరా అన్న చర్చ సైతం జరిగింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. అయినప్పటికీ షర్మిల మాత్రం జగన్ను వదిలిపెట్టలేదు. అంతే స్థాయిలో జగన్పై విరుచుకుపడుతున్నారు. ఇక్కడే ఏదో తేడా కొట్టిందనే చర్చ జరుగుతోంది. ఎవరైనా అధికార పార్టీని టార్గెట్ చేయడం సహజం. కానీ షర్మిల మాత్రం అధికార పార్టీని వదిలేసి ఇంకా ప్రతిపక్షాన్నే టార్గెట్ చేయడం వెనుక ఏదైనా పర్సనల్ ఎజెండా ఉందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో షర్మిల తీరుపై సొంత పార్టీ లీడర్లే గుస్సా అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పాతాళంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పైకి లేపాల్సిన సమయంలో ఒంటెత్తు పోకడలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారట. పార్టీ బలోపేతం కావాలంటే అందరినీ కలుపుకుపోవాలని చురకలంటిస్తున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా నిరసనకు పిలుపునిస్తే పట్టుమని 10 మంది నేతలు కూడా రావడం లేదని వాపోతున్నారట. కనీసం పార్టీ నేతలకు సమాచారం ఇవ్వకుండా ఆందోళన ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయంలో పార్టీ చీఫ్ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారట. తాజాగా ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ కూడా షర్మిలను టార్గెట్ చేశారు. పార్టీలో అందరినీ కలుపుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని షర్మిలను హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది లీడర్లు కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఉన్నది కొద్ది మంది లీడర్లు మాత్రమే. కనీసం వారిని కూడా కలుపుకోకుండా పోవడం ఏంటని క్యాడర్ సైతం ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికైనా తీరు మార్చుకుని పార్టీలో అందరినీ కలుపుకుపోవాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో అయినా పార్టీలో సీనియర్లను షర్మిల కలుపుకుపోతారా, లేదంటే రాజన్న బిడ్డను తగ్గేదే లేదని అంటారా? ఈ విషయంలో ఓ క్లారిటీ రావాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సింది.